the same hour, అదే గడియలో and returned to Jerusalem, మరియు యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. and found the 11 gathered together, మరియు 11 శిష్యులు కూడా వారితో కలిశారు. and them that were with them, మరియు వారితో ఉన్నారు, saying, చెప్తున్నారు, the Lord is risen indeed. ప్రభువు నిజంగా లేచి ఉన్నాడు. The Lord is risen indeed and has appeared to Simon. మరియు ప్రభువు నిజంగా లేచి సీమోను కనబడి చెప్పుకొని చూడండి. ఇప్పుడు మీరు చూడండి, These two people are coming. ఇదిగో ఆ ఇద్దరు వస్తున్నారు. All others are gathered. మరియు మిగతా 11 మంది అక్కడ సమకూడారు. They're talking. మరి వారు మాట్లాడుకుంటున్నారు. ఓ నీకు తెలుసా, Simon met Jesus. అదిగో సీమోను క్రీస్తును కలుసుకున్నాడు. The meeting is going. మరి కూడికి జరుగుతున్నది. Isn't it? ఓ అది నిజమా? At the same time, మరి అదే సమయంలో these two people are coming. ఈ ఇద్దరు జనులు కూడా వస్తున్నారు. They say, మరి వారు చెప్తున్నారు, we also met Jesus. మేము కూడా యేసు క్రీస్తును కలుసుకున్నాం. Same revelation. అదే ప్రత్యక్షత. All in one heart. వారందరూ కూడా ఒక హృదయంలో ఉన్నారు. What the Bible says? బైబిల్ ఏం చెప్తుంది? When 2 or 3 in my name. ఎప్పుడైతే ఇద్దరు ముగ్గురు నా నామములో కూడుతారో, When 2 or 3 in one revelation. ఎప్పుడైతే ఇద్దరు ముగ్గురు ఒకే ప్రత్యక్షతలో ఉంటారో, 2 or 3 in one spirit. ఇద్దరు ముగ్గురు ఒకే ఆత్మలో ఉంటారో, I will come among them. నేను వారి మధ్యకి దిగి వస్తాను. All of them. వారందరూ They one revelation. ఒకే ప్రత్యక్షతలో ఉన్నారు. Talking. ఒకే మాట్లాడుతున్నారు. One thought. ఒకే ఆలోచన. All discussing one thing. వారందరూ ఒకే సంగతి గురించి ఆలోచిస్తున్నారు. Jesus appeared. యేసు అక్కడికి ప్రత్యక్షమయ్యాడు. You want to see Jesus in your house? మీ గృహంలో మీరు యేసును You చూడాలనుకుంటున్నారా? want to see Jesus in your church? మీ సంఘాల్లో మీరు యేసును చూడాలనుకుంటున్నారా? When will it happen? అప్పుడు When will it happen? ఎప్పుడు జరుగుతుంది అది? When you all come in one accord. మీరందరూ కూడా ఒకే హృదయంలో ఏక హృదయంలోకి వచ్చారు. One revelation. ఒక ప్రత్యక్షతలోనికి, One talking. ఒక మాటలోనికి, One discussion. ఒకే సంభాషణలోనికి, One revelation. ఒకే ప్రత్యక్షతలోనికి Jesus will appear. అప్పుడు యేసు మీ ముందు ప్రత్యక్షమవుతాడు. Where 2 or 3 in my name. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామములో With the same revelation. ఒకే ప్రత్యక్షతతో Jesus will appear. యేసు అక్కడ ప్రత్యక్షమవుతాడు. He will appear there. యేసు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. Jesus saying, మరి యేసు చెప్తున్నాడు, put hands in the hand. అదిగో నా చేతిలో వేళ్ళు పెట్టి చూడండి. I'm not taking too much time. నేను ఎక్కువ సమయం తీసుకోవట్లేదు. Go and read the Bible. మీరు వెళ్ళి బైబిల్ చదవండి. Still there, many people are not believing. ఇంకా కూడా చాలా మంది జనం నమ్మట్లేదు. Jesus saying, యేసు చెప్పాడు, it's my body. ఇదిగో నా శరీరం తాకండి. Still they are fearing. అయినా కూడా ఎవరు భయపడుతున్నారు. యేసు చెప్పాడు, If we have anything to eat it, ఒకవేళ మీరు తినడానికి ఏదైనా ఇస్తే bring it to me. ఉన్నట్లయితే అది నా దగ్గర తీసుకుని రండి. Jesus saying, మరి యేసు చెప్పాడు, ఇదిగో చూడండి, I'm not a ghost. ఇదిగో నేను దెయ్యాన్ని కాదు, I'm eating. ఇదిగో నేను తినుచున్నాను. They're watching. ఇదిగో మీరు గమనిస్తున్నారు. Why is Jesus doing all this drama? యేసు ఈ డ్రామా అంతా ఎందుకు చేస్తున్నాడు? To prove his resurrection. యేసు యొక్క పునరుత్థానాన్ని రుజువు చేయడానిక? When I say, ప్రణామాలు చెప్పారు. Jesus rise, యేసు లేచాడు, good thing. మంచిదే. But కానీ there's a witness need for that resurrection. ఆ పునరుత్థానానికి ఒక సాక్షి కావాలి. If there is no witness, ఒకవేళ సాక్షి లేకపోతే then what is the reason of the resurrection? ఇంకా అసలు ఆ పునరుత్థానం వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది? Jesus said, యేసు చెప్పాడు, come Peter. ఓ పేతురు రా, Any doubt? ఇదిగో నీకేదో సందేహం ఉందా? ఇంకా నీకేదో సందేహం ఉందా? What I can do for you? ఇదిగో నీ కోపం నేను ఏం చేయాలి? Lord, ప్రభువా, still have some little doubt. ఇదిగో నాకు ఏదో చిన్న సందేహం Come on, ఉంది. I'll clear it. ఇదిగో రా, నేను నీకు దాన్ని Why తేటపరుస్తాను. Jesus is clearing all the doubts? ఎందుకు ఆ సందేహాలన్నీ కూడా ఆయన స్పష్టపరుస్తున్నాడు? You know why? మీకు తెలిసేందుకు లేఖనం చదవండి సహోదరుడు. తన చేతులను పాదములను వారికి చూపాను. అయితే వారు సంతోషం చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. Now they are astonished, they are very happy, but they are not believing. వాళ్ళు ఆనందపడుతున్నారు కానీ ఆశ్చర్యపోతున్నారు కానీ వారు నమ్మట్లేదు. They are saying, okay, okay, Jesus, that's all okay. ఓ మంచిది మంచిది, యేసు అన్ని మంచిగానే ఉన్నాయి. How the body came out? ఓ నిజంగా ఏ విధంగా శరీరం బయటకు వచ్చింది? I'm explaining you. ఓ నేను మీకు వివరిస్తాను ఉండండి. You see, ఆయన చెప్తున్నాడు, go and bring some fishes. అదిగో వెళ్ళి కొన్ని చేపలు తీసుకురండి. ఆయన ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప మొక్కను ఆయనకి ఇచ్చిరి. ఆయన దానిని తీసుకుని వారి ఎదుట భుజించెను. అంతటా ఆయన And he took it and did eat before them. మరియు వారి ఎదుట భుజించాడు. You know how Jesus said? మీకు తెలుసా యేసు ఏం చేస్తున్నాడు? See, ఇదిగో చూడండి, it's a fish. ఇది చేప, I'm eating. ఇదిగో నేను తినుచున్నాను. Jesus doing all these things, brother. యేసు ఈ సంగతులన్నీ చేస్తున్న సహోదరుడా. Whether he came out of the resurrection. ఆయనేమో పునరుత్థానంగా బయటకు వచ్చాడు. You know which thing is very hard? మీకు తెలుసా ఎటువంటిది ఏ విషయం కఠినమైనదో? Good Friday is not hard for Jesus Christ. మంచి శుక్రవారం కఠినమైనది కాదు ఆయన దృష్టిలో. But proving his resurrection to his disciples is very hard. కానీ పునరుత్థానము ఆ తన శిష్యులకు ఆ పునరుత్థానం గురించి వివరించడానికి చాలా కష్టమైపోయింది. Then 3.5 hours. ఆ 3.5 గంటలు At Calvary is very easy. కలవరిలో అది చాలా తేలికగా అనిపించాడు ఆయన. After he did all those things, అవన్నీ సంగతులు చేసిన తర్వాత when he came out, ఆయన బయటకు వచ్చినప్పుడు the whole people
సొంత జనులు not believing that. వారు దాన్ని నమ్మట్లేదు. Very shocked. వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. Not believing. వాళ్ళు దాన్ని నమ్మట్లేదు. They say, ఆయన చెప్తున్నాడు, రండి ఇక్కడికి రండి, ఇదిగో నా చేతులు చూడండి, take the fish. ఇదిగో నేను చేప తీసుకుంటున్నాను, This is fish. ఇదిగో ఇది చేప, Everyone says, ఇది అందరూ చూడండి, అవును ఇది చేపే, see, అది చూడండి, this is my teeth. ఇదిగో ఈ నా పళ్ళు, I believe the fish. ఇదిగో నేను చేపలు తెచ్చి ఉన్నాను. It's all drama. Jesus did, brother. యేసు ఈ డ్రామా అంతా కూడా చేశాడు. You know why? మీకు తెలుసా ఎందుకు? He needs a witness for his resurrection. ఆయన పునరుత్థానం కూర్చొని సాక్ష్యం కావాలి. If they don't believe, ఒకవేళ వారు నమ్మకపోతే, if they are not 100% sure, ఒకవేళ వారు 100% నిశ్చయత కలిగి లేకపోతే, if Thomas is not 100% sure, ఒకవేళ తోమా 100% నిశ్చయత కలిగి లేకపోతే, you and me cannot come. మీరు నేను రాకపోయి ఉండేవారు. Thomas is a very doubtful person. మరియు తోమా చాలా సందేహములు కలవాడు. Because ఎందుకంటే that's why God chosen Thomas to India. అందుకే తోమాని ఇండియాకి పంపించాడు దేవుడు. Because ఎందుకంటే we are also very doubtful person. మనం కూడా చాలా అనుమానస్తులం. మనం To buy 1 kilo rice also, ఒక కేజీ బియ్యం కొనడానికి కూడా 200 grams rice we put in mouth and test it, then only we buy it. 200 గ్రాముల బియ్యం నోట్లో వేసుకుని టేస్ట్ చూసిన తర్వాత అప్పుడే కొంటాం మనం. For that nation, ఆ దేశానికి preachers like Thomas is very suitable. తోమా లాంటి ప్రసంగికులే చాలా సరైన వాడు. Jesus said, ఏసు చెప్పాడు, you Thomas, ఓ తోమా, your ministry in India, ఇదిగో నీ ఇండియాలో నీ పరిచర్య, make double sure ఇదిగో నువ్వు 2 సార్లు ఖచ్చితంగా చెక్ చేసుకో. that people ask too much questions. అదిగో ఆ జనులు ఎక్కువగా ప్రశ్నిస్తారు నిన్ను, They hear less, వాళ్ళు తక్కువ వింటారు they talk more. కానీ ఎక్కువ మాట్లాడతారు. They hear less, వాళ్ళు తక్కువ వింటారు ask you question more. కానీ ఎక్కువ ప్రశ్నలు వేస్తారు. So especially you Thomas, కాబట్టి ప్రత్యేకించి తోమా నువ్వు make double sure. ఇదిగో 2 సార్లు ఖచ్చితంగా చూసుకో. Brother, సోదరుడా, he's preparing the disciples. ఆయన ఆ యొక్క శిష్యులను సిద్ధం చేస్తూ ఉన్నాడు. Everyone is asking, ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, are you sure now? ఓ ఈ రోజు నీకు బాగా అర్థమైందా? I'm risen. ఇదిగో నేను లేచానని. Peter, ఓ పేతురు, are you sure now? ఓ ఈ రోజు నువ్వు నిశ్చయిత కలిగి ఉన్నావా? My brother, నా సహోదరుడా, he's preparing the witnesses. ఆయన సాక్షులను సిద్ధం చేస్తూ ఉన్నాడు. Because ఎందుకు అంటే these people only carry this message to end of the world. ఈ జనులే ఈ సృష్టి అంతము వరకు ఈ యొక్క వర్తమానం మోసుకొని వెళ్ళిపోవలసి ఉన్నది. If they get confirmed, ఒకవేళ వారు ఆ నిశ్చయిత కలిగి ఉన్నప్పుడు మాత్రమే, then only they can go and preach the gospel. అప్పుడు మాత్రమే వారు వెళ్ళి ఈ యొక్క సువార్తను ప్రసంగించగలరు. Brother, సోదరుడా, Jesus made that much confirmation. యేసు అంత నిశ్చయితను వారికి ఇచ్చి ఉన్నాడు. Except John, యోహాను తప్ప everyone sacrificed their life for this witness. ప్రతి ఒక్కరూ కూడా ఈ సాక్ష్యము కొరకు తమ ప్రాణములను పెట్టి ఉన్నారు.